నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి యొక్క అసెంబ్లీలో బీపీటీపీ విషయంలో మాట్లాడినటువంటి విషయాలు, ఈ రోజు మా నాయకుడు డిప్యూటీ లీడర్ హరీష్ రావు మాట్లాడితే నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు మొత్తం అబద్ధాలు ఉన్నాయి. అంటే మొదటి పేజీలో ఉన్నటువంటి ఒక్క కాంటెంట్ వెళ్ళి మళ్ళీ లాస్ట్ పేజ్కి వచ్చాడు. అంటే కేవలం అక్కడ కేసీఆర్ ను బదనాం చేయాలనే ఉద్దేశంతో అబద్ధాలు మాట్లాడారు కానీ వాస్తవాలు మాట్లాడారు. ఎందుకంటే ఈ రోజు గతంలో మా నాయకుడు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు అసెంబ్లీలో ఒకటి అడిగారు, ఏమని, మాకు కూడా ఈ యొక్క పీపీటీ విషయంలో అసెంబ్లీలో మాట్లాడే అవకాశం అయ్యండి అంటే, ఆ రోజు మీరు పీపీటీ పెట్టడానికి అవకాశం లేదు అన్నటువంటి విషయం స్పీకర్ గారు చెప్పడం, పిఎస్సి మీటింగ్ లో చెప్పడం జరిగింది. అంటే నేను అడుగుతా ఉన్నాను, గతంలో మీరు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ ఉండే, ఇప్పుడు ఉన్నటువంటి యొక్క ఉప ముఖ్యమంత్రి ఈ యొక్క బట్టి విక్రమార్క ఫ్లోర్ లీడర్ ఉండే అసెంబ్లీలో. వీళ్ళు ఏమన్నారు, మాకు కూడా అవకాశం ఇవ్వండి, లేకపోతే ఇది రాజ్యాంగానికి వ్యతిరేకము, పార్లమెంటు సూత్రాలకు వ్యతిరేకం అనేటువంటి మాట్లాడినటువంటి వాళ్ళు మరి నిన్న మీరు అసెంబ్లీలో ఏ విధంగా ఈ యొక్క పీపీటీ చేస్తారు? అంటే మీరు రాజ్యాంగాన్ని పార్లమెంటు సూత్రాలకు వ్యతిరేకంగా పోయారు కదా. అయితే మీరు నిన్న చెప్పినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటిది, అదేవిధంగా దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి విషయాలు ఒకసారి ఆలోచించుకుంటే, వాళ్ళు చెప్పినవన్నీ కంప్లీట్ ఈ రోజు తప్పు అని దాదాపు 2.5 గంటలు ఇయ్యారా మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు చెప్పినటువంటి విషయంలో అర్థమైంది. ఎందుకంటే మీరు పాలమూరు రంగారెడ్డి విషయంలో మా నాయకుడు ఉన్నప్పుడు 90 టీఎంసీలు ఆ రోజు ఉన్నటువంటి యొక్క దాంట్లో 90 టీఎంసీలలో 45 టీఎంసీలు బ్యాక్ వాటర్, గోదావరి బ్యాక్ వాటర్, 45 టీఎంసీస్ స్మాల్ ఇరిగేషన్ సంబంధించినటువంటి. మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క చంద్రబాబు మెప్పు కోసము ఆయన ఒత్తిడికి తల ఒగ్గి ఏం చేశారు, మాకు కేవలము 45 టీఎంసీలు కావాలని లెటర్ రాయడం జరిగింది. ఈ లెటర్ రాసింది వాస్తవం అనేది ఈ రోజు మా యొక్క హరీష్ రావు చెప్పడం వల్ల మాకు అర్థమైంది. ఆ 45 టీఎంసీలు ఈ విధంగా చేసి తెలంగాణకు అన్యాయం చేసినటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే గతంలోనే మీరు మోసం చేశారు. మీరు పరిపాలించినటువంటి 50-56 సంవత్సరాలలో తెలంగాణకు అన్యాయం చేసింది కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు నీళ్లు మాకు ట్యాగ్ లైన్ కాబట్టి నీళ్ల కోసం పోరాటం చేసి తెలంగాణ మన తెలంగాణకు సంబంధించి ఏపీ కృష్ణా గోదావరికి సంబంధించి 400 పైసలు టీఎంసీ కావాల్సిందిగా 299కి ఆమోదం తెలిపి లేఖను ఓకే చేసి అనేది వినిపిస్తా ఉంది. 299 టీఎంసీలు అనేది కేవలము తాత్కాలికమైనటువంటి ఒప్పందము, అది 1 year కి మాత్రమే. అయితే ఎప్పుడైతే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వీళ్ళు ఏం చేశారు, ఆ యొక్క డిపిఆర్ ను వెనుకకొచ్చింది వీళ్ళ యొక్క పీరియడ్ ని వాళ్ళు తప్పుగా అంటున్నారు. డిపిఆర్ మా యొక్క కేసీఆర్ ఉన్నటువంటి పీరియడ్ లో వచ్చిందంటే డిపిఆర్ కాంగ్రెస్ పీరియడ్ లో వెనుకకొస్తే వీళ్ళు చేసింది అన్ని శుద్ధ అబద్ధం. అంటే కేసీఆర్ గారు అయితే 299, ఆంధ్రాకు 512 ఒప్పుకున్నది, అది కేవలం తాత్కాలికమైనది. ఒకవేళ రేపు ట్రిబ్యునల్ లో తీర్పు వస్తే మాకు 555 కావాలనేటువంటి యొక్క డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ ప్రాతిపదికనే ఆ రోజు 299 తాత్కాలికంగా కేసీఆర్ గా ఒప్పుకోవడం జరిగింది. కానీ కేసీఆర్ నిజంగా తెలంగాణకు ద్రోహం చేసింది కాబట్టి ఈ రంగారెడ్డి కావచ్చు, అలాగే గోదావరి జలాల విషయంలో కంప్లీట్ గా 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను మోసం చేసింది కాబట్టి అసెంబ్లీకి రావట్లేదు. అది అసెంబ్లీకి అంటే నిన్న చూడండి, నిన్న మా యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు శాసనసభ్యులందరూ అసెంబ్లీకి వెళ్ళారు. ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి యొక్క భాష చూసి ఈ సభ్య సమాజం అసహించుకుంటుంది. అంటే ఈ యొక్క మీరు బయట మాట్లాడితే ఏదో గాని, మీరు గతంలో కేసీఆర్ ని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి మీరేం చేశారు, మేము అనుకున్నాం అప్పుడు, అయ్యో ఒక ముఖ్యమంత్రి వచ్చి మాజీ ముఖ్యమంత్రికి గౌరవిస్తున్నాడు, ఇప్పటికైనా మారింది అనుకున్నాం. కానీ ఈ యొక్క రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో మాట్లాడిన విషయం కానీ, అదే విధంగా ఈ యొక్క స్పీకర్ గారు మా నాయకుడు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మాట్లాడితే, అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ వీళ్ళందరూ మాట్లాడినప్పుడు ఈ యొక్క స్పీకర్ గారు ఏమన్నారు, మీరు అవకాశం ఇస్తా గానీ మీరు ముఖ్యమంత్రిని విమర్శించొద్దు అని. నేను అడుగుతా ఉన్నాను, స్పీకర్ వ్యవస్థ అనేది పార్టీలకు రాజ్యాంగానికి రాజ్యాంగ సంబంధించిన పదవి. ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అందరి సభ్యుల యొక్క ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి ప్రతినిధి. ఆ ప్రతినిధి ఏం చేశాడు, ఒక పార్టీకి అనుకూలంగా
రేవంత్ రెడ్డికి అనుకూలంగా, ముఖ్యమంత్రికి అనుకూలంగా మాట్లాడితే మాకు కనీసం మైకియకుండా మా నోరు నొక్కి ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న రాజరిక వ్యవస్థలో ఉన్నామా అనే విధంగా అక్కడ స్పీకర్ ప్రవర్తించింది కాబట్టి మేము బయటికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా అమరవీరుల స్థూపం దగ్గర ధర్నా చేయడం జరిగింది. కవిత కూడా ఆరోపిస్తా ఉంది, టీఆర్ఎస్ మీరు అసెంబ్లీకి కనుక రాకపోతేనన్నా మరి టీఆర్ఎస్ పార్టీ ఖతమైపోతుందని రావచ్చు లేదా? కవిత మాట్లాడే విధానం అనేది చాలా శుద్ధ తప్పు. మా నాయకుడు త్వరలోనే ప్రజల దగ్గరికి వెళ్తారు. మాకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇస్తలేరు కాబట్టి మాకు ఉన్నటువంటి ఆల్టర్నేట్ వేదిక బహిరంగ సభలు ప్రజల దగ్గరికి వెళ్ళడం. త్వరలోనే ఆ కార్యాచరణ రూపొందుతుంది. మా కేసీఆర్ గారు మీరు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తలేరు. మీ ముఖ్యమంత్రి గారి యొక్క భాష చూస్తే ఈ రోజు సభ్య సమాజం అసహించుకున్న విధంగా ఉన్నది కాబట్టి ఆ భాషకు భయపడి ఈ రోజు మా నాయకుడు రాలేదు. కాబట్టి మాకున్నటువంటి అదేవిధంగా మా నాయకులను కూడా అసెంబ్లీలో మాట్లాడనీయకుండా మా నోరు నొక్కుతున్నారు. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ఈ స్పీకర్ ఉన్నప్పుడు, ఈ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాకు న్యాయం జరగదు అసెంబ్లీలో అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు బహిష్కరించినాము. అందుకనే మా నాయకుడు రాలేదు. త్వరలోనే మేమందరం కూడా మాకు ప్రజల దగ్గరికి, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ముఖ్యం. మేము ప్రజలు ఈ యొక్క కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి విషయంలో అన్యాయం చేస్తున్న విషయము మేము ప్రజల దగ్గరికి పోయి ఖచ్చితంగా ఈ ప్రజల దగ్గరికి వాళ్ళ యొక్క తప్పును నిరూపిస్తాము. ఆ విధంగా చేస్తారు. అప్పుడే మా యొక్క నాయకుడు కేసీఆర్ గారు వచ్చి సమాధానం చెప్తారు. సందర్భంగా చెప్తున్నాం.